ఒక ఫోటో వేలాది తల్లిదండ్రుల మనసులో దాగి ఉన్న ప్రశ్నలను మళ్ళీ బయటికి తీసుకొచ్చింది. పిల్లల చదువు కోసం అప్పులు చేస్తున్న కుటుంబాలు ఒకవైపు, ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ మరోవైపు. తమిళనాడులో జరుగుతున్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. స్కూల్ ఫీజులు ఎవరు నిర్ణయించాలి? పాఠశాలలేనా లేక ప్రభుత్వమా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. ఒక బోర్డు ముందు ఆగిపోయిన ప్రజల చూపులు, ఒక ఫోటోతో మొదలైన చర్చ ఇప్పుడు లక్షలాది కుటుంబాల భవిష్యత్తును తాకుతోంది. అవును, ఒక ఫోటో, కేవలం ఒక ఫోటో. కానీ ఆ ఫోటో లేవనెత్తిన ప్రశ్న మాత్రం లక్షలాది కుటుంబాల జీవితాలకు సంబంధించినది. ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమైంది. ఆ ఫోటోలో ఏముంది? ఏ రాజకీయ నాయకుడు లేడు, ఏ సినిమా స్టార్ కూడా లేడు. కానీ అందులో కనిపించిన ఒక బోర్డు వేలాది తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఆ బోర్డుపై తమిళనాడులోని ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు స్పష్టంగా ప్రదర్శించబడ్డాయి. ఆ ఒక్క ఫోటోతో ఒక పెద్ద ప్రశ్న మళ్ళీ దేశం మీదకు వచ్చింది. విద్య ఒక హక్కా లేక వ్యాపారమా? ఒకసారి ఆలోచించండి. ఈ రోజు ఒక మధ్యతరగతి కుటుంబంలో పిల్లవాడిని మంచి స్కూల్లో చేర్పించాలి అంటే అది కేవలం అడ్మిషన్ కాదు, ఒక ఆర్థిక యుద్ధం. ప్రతి సంవత్సరం పెరిగే ఫీజులు, యూనిఫామ్ ఖర్చులు, పుస్తకాల ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఫీజులు, స్పెషల్ క్లాసులు, ఇలా ఒక్కొక్కటి కలుస్తూ తల్లిదండ్రుల భుజాలపై భారంగా మారుతుంది. కొంతమంది తమ కలలను వదులుకుంటున్నారు, మరికొంతమంది అప్పులు చేస్తున్నారు, ఇంకొంతమంది పిల్లల భవిష్యత్తు కోసం తమ అవసరాలను త్యాగం చేస్తున్నారు. అలాంటి సమయంలో తమిళనాడు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందిలో ఆశను నింపింది. ఎందుకంటే ఫీజులు ఎంత వసూలు చేయాలో ప్రభుత్వం ఒక పరిమితి నిర్ణయిస్తే పాఠశాలల మధ్య పోటీ కొనసాగుతుంది. కానీ తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారం కొంత తగ్గే అవకాశం కూడా ఉంది. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకే ప్రశ్న వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి విధానం వస్తే ఇక్కడ మరో ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. ప్రభుత్వం విద్యారంగంలో ఎంతవరకు జోక్యం చేసుకోవాలి? కొంతమంది చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్కు స్వేచ్ఛ అవసరం, మరికొందరు అంటున్నారు విద్య పేరుతో అధిక ఫీజులు వసూలు చేయడం ఆగాలి. ఈ రెండు వాదనల్లోనూ వాస్తవం ఉంది. ఎందుకంటే నాణ్యమైన విద్య అందించాలంటే ఖర్చు ఉంటుంది. కానీ విద్య అందరికీ అందుబాటులో ఉండాలంటే నియంత్రణ కూడా అవసరమే. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక కుటుంబం నెలకు సంపాదించే డబ్బులో సగం భాగం పిల్లల ఫీజుకే వెళ్తే అది అభివృద్ధికి సంకేతమా, లేక వ్యవస్థలో ఏదో మార్పు అవసరమనే హెచ్చరిక? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో కేవలం ఒక ఫోటో కాదు, అది లక్షలాది తల్లిదండ్రుల మనసులోని ఆందోళనకు ప్రతిబింబం. అది పిల్లల భవిష్యత్తుపై జరుగుతున్న చర్చకు నాంది. అది విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ఆకాంక్షకు చిహ్నం. ఒకప్పుడు ఇల్లు కట్టుకోవడం పెద్ద సవాలు, ఈరోజు పిల్లలను చదివించడం కూడా అదే స్థాయి సవాలుగా మారుతుందని చాలా కుటుంబాలు చెబుతున్నాయి. అందుకే తమిళనాడులో అమలవుతున్న ఈ విధానాన్ని చాలా మంది ఆసక్తిగా గమనిస్తున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి నమూనాలను పరిశీలిస్తాయా? ఫీజుల నియంత్రణపై కొత్త చట్టాలు వస్తాయా? తల్లిదండ్రుల భారం తగ్గుతుందా? ఇవి కాలమే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యపై ప్రజల్లో చర్చ పెరుగుతోంది, పారదర్శకతపై డిమాండ్ పెరుగుతోంది, పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ఆందోళన పెరుగుతోంది. అదే ఈ వైరల్ ఫోటో సాధించిన అతిపెద్ద విజయం. దేశాన్ని మార్చేది కేవలం రాజకీయాలు కాదు, దేశాన్ని నిర్మించేది కేవలం రోడ్లు, భవనాలు కాదు. ఒక తరం పిల్లలకు అందే విద్యే రేపటి దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే విద్య ఖరీదైనదా లేక అందరికీ అందుబాటులో ఉండాల్సిన హక్క? ఈ చర్చ ఇక్కడితో ఆగదు. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి తల్లిదండ్రి మనసులో కొనసాగుతూనే ఉంటుంది. ఇది కేవలం వార్త కాదు, సమాజం ఆలోచించాల్సిన విషయం. మీ అభిప్రాయం ఏమిటి? ప్రైవేట్ పాఠశాలల ఫీజుపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలా? తెలుగు రాష్ట్రాల్లో కూడా తమిళనాడు తరహా ఫీజు నియంత్రణ విధానం అమలు చేయాలా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.